सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। పంట చేలో పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్లయంకి నవ్వింది, పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా, లేత పచ్చ కోనసీమ ఎండల్లా. అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పూలగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పూలగా అమ్మాడి నవ్వవే. పంట చేలు పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్లయంకి నవ్వింది. సైగ చెయ్యాలా, నే కొండ పిండి కొట్టాలా, మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా, మల్లి నవ్వే మల్లె పువ్వు కావాలా, ఆ నవ్వుకే ఈ నాప చేను పండాలా. అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే. పంట చేలు పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్లయంకి నవ్వింది. బాట కావాలా, నా పాట ఊరు దాటాలా, మళ్ళీ చూపే పొద్దు పొడుపై పోవాలా, మళ్ళీ చూపే పొద్దు పొడుపై పోవాలా, ఆ పొద్దులో మా పల్లె నిద్ర లేవాలా. అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులగా అమ్మాడి నవ్వవే. పంట చేలు పాలకంకి నవ్వింది, పల్లకిలో పిల్లయంకి నవ్వింది, పూతరెల్లు చేలు దాటే ఎన్నెల్లా, లేత పచ్చ కోనసీమ ఎండల్లా. అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే, అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే, గుమ్మాడి పువ్వులాగా అమ్మాడి నవ్వవే. ఏ మాట తెలుసు అది కాదు, ఇంకేమిటి చెబితే చాలదు, కోరిక తీరదు, ఇది విన్నదే రోజు ఉన్నదే, చెబితే చాలదు, కోరిక తీరదు, ఇది విన్నదే రోజు ఉన్నదే. ఏ మాట తెలుసు అది కాదు, ఇంకేమిటి చెబితే చాలదు, కోరిక తీరదు, ఇది విన్నదే రోజు ఉన్నదే.
లోకిల్లు చేరంగ దయరాదట ఆ వేళలో నీకు ఇల్లాలిని, ఈ ఝాము నీ పైన అధికారిని. ఏ మాట నాకు తెలుసు. అబ్బా అది కాదు ఆ, ఇంకేమిటి? చెబితే చాలదు కోరిక తీరదు ఇది విన్నదే రాజు ఉన్నదే. అలకుంటే ఒకసారి నన్ను దోచుకో కౌగిట బంధించి ముద్దాడుకో ఎన్నైనా చెబుతావు ఈ ఘడియలో, చాలన్నదే లేదు నీ భాషలో. ఏ మాట ఆహా తెలుసు. అది కాదు ఆ, ఇంకేమిటి? చెబితే చాలదు కోరిక తీరదు ఇది విన్నదే రాజు ఉన్నదే. ఆహాహాహాహా. ఆహాహా. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. మొత్తమని 16 నా స్వామి కట్టుకుంటే 3 ముళ్ళురా. మొత్తమని 16 నా స్వామి కట్టుకుంటే 3 ముళ్ళురా. అయ్యో పాపం పాపాయమ్మ టింగుర్రంగా బంగారమ్మ. అయ్యో పాపం పాపాయమ్మ టింగుర్రంగా బంగారమ్మ. అటు చూస్తే 25 పోరాణి కట్టుకథలు చెప్పమాకులే. పుట్టింటోళ్ళు తరిమేశారు, అయ్యో పాపం పాపాయమ్మ కట్టుకున్నోడు వదిలేశాడు. టింగుర్రంగా బంగారమ్మ. గడప దాటినాడే కడప చేరాను, తలకు పోసినాడే తలుపు తీశాను. వలపులన్నీ కలిపి వంట చేసుంటాను, ఇంటికొస్తే స్వామి వడ్డించుకుంటాను, వడ్డించుకుంటాను. అమ్మ తోడు ఆదివారం నాడు అన్నమైన అంటుకోను నేను. ఓయబ్బో, అమ్మ తోడు ఆదివారం నాడు అన్నమైన అంటుకోను నేను. అమ్మమ్మ తోడు అర్ధరాత్రి ముద్దుకైనా ముట్టుకోను. అమ్మమ్మ తోడు అర్ధరాత్రి ముద్దుకైనా ముట్టుకోను, ముద్దుకైనా ముట్టుకోను. పుట్టింటోళ్ళు తరిమేశారు, అయ్యో పాపం పాపాయమ్మ కట్టుకున్నోడు వదిలేశాడు. టింగుర్రంట బంగారమ్మ. గజ్జలున్నన్నాళ్ళు గల్లుమంటుంటాను, రంగమున్నన్నాళ్ళు రంగేసుకుంటాను. తోడు దొరికినాడు గూడు కట్టుకుంటాను. నీ మీద ఒట్టు నువ్వే, నువ్వే మూడనుకుంటాను, నువ్వే
అనుకుంటాను. అమ్మ తల్లి ఆషాఢ మాసం, అందులోనూ ముందుంది మూఢం. అమ్మ తల్లి ఆషాఢ మాసం, అందులోనూ ముందుంది మూఢం. అమ్మ బాబోయ్ కాలేను నీ తోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ. అమ్మ బాబోయ్ కాలేను నీ తోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ, నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పాపం పాపాయమ్మ టింగుర్రంగా బంగారమ్మ. నమస్కారం అండి. హాయ్, అవునండి. హాయ్ బాబు, ఎందుకండి వచ్చేసానుగా. మొన్న ఈ మధ్య మా బావగారు అబ్బాయి పెళ్లికి బెజవాడ వెళ్ళానండి. వాయించరా సచ్చినాడు, ఊపు కావాలి. ఇళ్ళంటే ఇరుగ్గా ఉంటాయని మనోరమ హోటల్కి వెళ్ళానండి. రూమ్ కావాలన్నాను. డబులా సింగిలా అన్నాడు. డబులే అన్నాను. ఏసీయా నాన్ ఏసీయా అన్నాడు. ఏసీయా అన్నాను. పేరు అన్నాడు. జ్యోతిలక్ష్మి అన్నాను. అనగానే గబుక్కున చూశాడు, గుడుక్కున నవ్వాడు. గబుక్కున చూశాడు, గుడుక్కున నవ్వాడు. అదుక్కున లేచాడు, పుడుక్కున పిలిచాడు. అదుక్కున లేచాడు, పుడుక్కున పిలిచాడు. గోకా రామ్ సింగ్, ఆపరేటర్ అజిత్ సింగ్, కిళ్ళి కొట్టు కిషన్ సింగ్, పేపర్ స్టాల్ దారా సింగ్. ఏమనర్చారో తెలుసా? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అయ్యో పొట్టుకి భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. పొట్టుకి భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. అని చెప్పి గోలు చేసి చివరికి రూమ్ నంబర్ 111 ఇచ్చాడు. తీరా తలుపు తీసి చూస్తే మంచం పక్కన పగిలిన గాజు ముక్కలు, మంచం కింద నలిగిన మల్లె మొగ్గలు, మంచం మీద మిగిలిన ఆకు ఒక్కలు, మంచం చాటున ఒలికిన పాల చుక్కలు, పాల చుక్కలు. కంగారు పడి ఏమిటా అని అడిగాను. ఎవరో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు 3 నిద్రలు చేసి వెళ్ళారన్నారు. ఆ నిద్రలు నాకెప్పుడా అని ఆ మంచం మీదే పడుకున్నాను. పడుకోగానే ట్రింగ్ 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 అని ఫోను, డ్ర్ 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 అని బెల్లు. ట్రింగ్ 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 అని ఫోను, డ్ర్ 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 అని బెల్లు. ధన్ 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 అని తలుపు, ధన్ 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 అని తలుపు. రా 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 రమ్మని పిలుపు, రా 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 రమ్మని పిలుపు. ఏమిటా అని తలుపు తీశాను. తీయగానే ఫస్ట్ ఫ్లోర్ పాపయ్య, 2వ ఫ్లోర్ రంగయ్య, 3వ ఫ్లోర్ ముత్తయ్య, లిఫ్ట్ బాయ్ లింగయ్య. ఒగర్చుకుంటూ వచ్చారు, ఆయాసంతో అరిచారు. ఒగర్చుకుంటూ వచ్చారు, ఆయాసంతో అరిచారు. ఏమని? జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిగ్గేసింది. అయ్యో పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. పొట్టుకే భయమేసింది, ఊరంతా ఊరెత్తింది. ఆ తర్వాత ఎలాగో మా ఇంటికి వెళ్ళిపోయాను. తీరా ఇంటికి వెళ్తే గుమ్మానికి
మామిడి తోరణాలు, ఇల్లంతా మనుషుల తిరణాలు, గదిలో కొత్తవి ఆభరణాలు, గదిలో కొత్తవి ఆభరణాలు, చూసి చూడని నవ్వుల బాణాలు. కంగారు పడిపోయండి. ఏమిటా అని అడిగాను. ఎవరో నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు వచ్చారన్నారు. అతను చూస్తాడు, త్వరగా రమ్మని ముస్తాబు చేసి కూర్చోబెట్టారు. కూర్చోగానే పెళ్లి కొడుకు తమ్ముడు, తమ్ముడు గారి తండ్రి, తండ్రి గారి తాత, ఆ తాత గారి మనవడు అరుచుకుంటూ లేచారు, విరుచుకుంటూ అరిచారు, అరుచుకుంటూ లేచారు, విరుచుకుంటూ అరిచారు. ఏమనో తెలుసా? జ్యోతి లక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిక్కేసింది. అయ్యో జ్యోతి లక్ష్మి చీర కట్టింది, పాపం చీరకే సిక్కేసింది. అమ్మో బొట్టుకి భయమేసింది, ఊరంతా హోరెత్తింది. బొట్టుకి భయమేసింది, ఊరంతా హోరెత్తింది. అని కోపంగా వెళ్ళిపోయారు. అందరి కోసం అలా ఉండమంటారా, ఇలా చీర కట్టుకోమంటారా? మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే. సిరులెన్న ఉన్నా చిరునవ్వు నీవే, నీ కంట తడిని నే చూడలేను. మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే. గోరంత పసుపు నీవడిగినావు, నూరేళ్ల బ్రతుకు మాకిచ్చినావు. క్షణమొక్క రుణమై పెరిగింది బంధం, త్యాగాలమయమై సంసార బంధం. నీ చేయి తాకి చివురిల్చే చైత్రం, ఈ హస్తవాసే నాకుందనేస్తం. అనురాగ సూత్రం మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే. తడిని నే చూడలేను. అమ్మ నీవై కనిపించినావు,
బొమ్మనెప్పుడో కదిలించినావు నిన్ను చూడగానే పొంగిల్ది రక్తం కనుచూపులోనే మెరిసిల్ది పాశం నీ కంటి చూపే కార్తీక దీపం దైవాల కన్నా దయవున్న రూపం ఈ ఇంటి దీపం మా ఇంటిలోనా మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే సిరులెన్నో ఉన్నా చిరునవ్వు మీదే మీ కంట తడిని నే చూడలేను మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే ఇంటిలోన మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే సిరులెన్నో ఉన్నా చిరునవ్వు నీవే నీ కంట తడిని నే చూడలేను మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే గోరంత పసుపు నీవడిగినావు నూరేళ్ల బ్రతుకు మాకిచ్చినావు క్షణమొక్క రుణమై పెరిగింది బంధం త్యాగాలమయమై సంసార బంధం నీ చేయి తాకి చివురిల్చే చైత్రం ఈ హస్తవాసే నాకుందనేస్తం అనురాగ సూత్రం మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే తడిని నే చూడలేను అమ్మ నీవై కనిపించినావు ఈ బొమ్మనెప్పుడో కదిలించినావు నిన్ను చూడగానే పొంగిల్ది రక్తం కనుచూపులోనే మెరిసిల్ది పాశం నీ కంటి చూపే కార్తీక దీపం దైవాల కన్నా
దయ ఉన్న రూపం ఈ ఇంటి దీపం మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే సిరులెన్నో ఉన్నా చిరునవ్వు మీదే మీ కంట తడిని నే చూడలేను మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే